జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అవని ఇంకా రాలేదేంటి? అవని, 10 డేస్లో జాబ్ మానేస్తున్నావని తెలిసింది. వాట్ హ్యాపెన్? మనల్ని టార్చర్ పెట్టే గిరి కూడా లేడు. దెన్ వాట్స్ యువర్ ప్రాబ్లం? చెప్పవని. చెప్పుకోగలిగేవి కొన్నుంటాయి, చెప్పుకోలేనివి కొన్నుంటాయి. మానేడానికైతే కారణాలున్నాయి గాని వాటిని డీటెయిల్గా చెప్పుకోలేను. కొన్నిసార్లు మనుషులు ఒకటనుకుంటారు, దైవం మరొకటనుకుంటుంది. దేవుడి తీర్పుని ఓవర్టేక్ చేసి మనమేం చేయలేం కదా. దాట్స్ ట్రూ. ఒక మంచి కొలీగ్ని మిస్ అవుతున్నాం. కొన్నిసార్లు తప్పదు కదా. మీరు వర్క్ చేసుకోండి. అవని, రాత్రి ఫోన్ మాట్లాడుతున్నప్పుడు అమ్మ వాళ్ళు రావటం నేను గమనించలేదు. అమ్మ కొంచెం హార్ష్గా మాట్లాడింది. దానికి సారీ. బాధలను భరించడం అలవాటైపోయిందిలేండి. ఆఫీస్లో కలుస్తుంటాం కాబట్టి ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఇక్కడ కూడా అవకాశం ఉండదులేండి. నువ్వు మరింకో 10 రోజులుంటావు కదా. మనకడ్డు చెప్పేదెవరు? నేను బాస్తో మాట్లాడాలని వచ్చాను. దేని గురించి? జాబ్ నుంచి తీసేయొద్దని రిక్వెస్ట్ చేయడానికా? మీ మాటను కాదని నేనేం ఇక్కడ పాతకుపోనులేండి. మీరు సంతోషించి న్యూసే చెప్తాను. ఇంకేం మాట్లాడుతుంది? మే ఐ కమ్ ఇన్ సార్? ప్లీజ్ కమ్. చెప్పవని. నేను రిజైన్ చేస్తున్నాను సార్. దయచేసి నన్ను మన్నించండి. నా విన్నపాన్ని అంగీకరించండి. నీలాంటి టాలెంటెడ్ని వదులుకోవాలంటే బాధగానే ఉంది. బట్ నువ్వు ఎప్పుడు రావాలనుకున్నా నా కంపెనీ నీకు వెల్కమ్ చెప్తుంది. మళ్ళీ రాగలిగే అదృష్టం ఉండుంటే ఇప్పుడు బయటికి వెళ్ళేదాన్ని కాదు సార్. బట్ మీ అభిమానానికి కృతజ్ఞురాల్ని. వెళ్తాను సార్. ఆగవని. 10 డేస్ టైం ఉండగా ఎందుకు రిజైన్ చేశావు? నేను ఇంటి నుంచి బయటకు వచ్చేసినందుకు అందరూ సంతోషించారు. ఇప్పుడు ఈ విషయం కూడా చెప్పండి, ఇంకా సంతోషిస్తారు. తొందరపడ్డావు అవని. తొందరపడ్డానికి నాకిక్కడ సంవత్సరం టైం లేదు. మరో 10 రోజులు మాత్రమే ఉంది. అయిష్టంగా మనసుని చంపుకుని పని చేయలేను. అందుకే రిజైన్ చేశాను. నాతో మీరు ఫోన్లో మాట్లాడుతున్నందుకే మీ అమ్మగారు అసహనానికి గురవుతూ ఆంక్షలు విధిస్తున్నారు. మనం ఆఫీసులో క్లోజ్గా ఉంటున్నామని తెలిస్తే ఊరుకుంటారా?
ఇంటిని ఆఫీస్ని ఎందుకు ముడివేస్తున్నావు? మీతో 3 ముళ్ళు కట్టించుకోవడం వరకే పరిస్థితులు నా చేతుల్లో ఉన్నాయి. ఆ తర్వాత నుంచి అందరి చేతుల్లోకి వెళ్ళిపోయాయి. అందరూ నా జీవితంతో ఆడుకుంటున్నారు. ప్రతిరోజు మనం ఆఫీసులో కలుస్తుంటే మీ అమ్మగారు ప్రశాంతంగా ఉండలేరు. గొడవ చేస్తారు. అప్పుడు మీకు నాకు మనశ్శాంతి ఉండదు. అందుకే రిజైన్ చేశాను. 10 రోజుల తర్వాత జాబ్ పోయింది అని బాధపడ్డం కంటే ఆ బాధను ముందే అలవాటు చేసుకుని మరో జాబ్కి ప్రయత్నం చేసుకోవడం మంచిది కదా. మరో జాబా? నా కుటుంబానికి నేను భారం కాకూడదు. నా కుటుంబం పట్ల నేను బాధ్యతగా ఉండాలి. అది జరగాలంటే నేను మరో పని చేయక తప్పదు కదా. అప్పటిలా ఇప్పుడు నేను సురేంద్రకు భయపడాల్సిన అవసరమూ లేదు. అది కాదవని. ఈ 10 రోజులు ఉండమని నచ్చ చెప్పే ప్రయత్నం చేయకండి. మీ వల్లనైతే మీ ఇంట్లో వాళ్ళతో అవని నా భార్య, అందుకే ఇద్దరం కలిసి ఒకే చోట జాబ్ చేసుకుంటున్నామని చెప్పండి. అది జరగని పని కదా, వదిలేండి. నా ప్రయత్నాలు నన్ను చేసుకొనివ్వండి. నాది అహంకారం కాదు. నా ఆవేదన్ని మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నేను సాధారణంగా తప్పులు మాట్లాడను. నా మాటల్లో మీకేమైనా తప్పులు కనిపించుంటే నన్ను క్షమించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.